రీతు చౌదరి డబల్ మైండెడ్, ఫ్లిప్పింగ్ స్టార్, సెల్ఫిష్, ఫేక్ ఎమోషన్ గేమ్ ఆడుతుందా? నిన్న క్యాప్టెన్సీ టాస్క్లో బర్నీ గారు అండ్ ఇమాన్యుయల్ డిమాండ్ పవన్ మీద వెళ్ళి అటాక్ చేయబోతూ ఉంటే స్టాప్ ఎందుకు చెప్పింది? ఓకే, స్టాప్ చెప్పింది. అదే టైంలో డిమాండ్ పవన్ కూడా ఇమాన్యుయల్ కూడా పూస్తూ ఉన్నా బర్నీ గారిని మాత్రమే ఎలిమినేట్ ఎందుకు చేసింది? తర్వాత ఓనర్ అయ్యే టాయ్ టాస్క్లో రాము రాథోడ్ దగ్గర నుంచి మొత్తం టాయ్స్ ఎందుకు తీసుకునింది? తన కోసం రాము రాథోడ్ ఇచ్చేసినప్పుడు కొన్నన్నా దాంట్లో ఉంచాలి కదా, మొత్తం ఎందుకు తీసుకునింది? అలాగే క్యాప్టెన్సీ టాస్క్ అయిపోయిన తర్వాత ఎక్కడే కానీ ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వలేకపోయాడు అనే బాధ ఎక్కడే కనపడలేదు. బట్ ప్రియా గారు వచ్చి నువ్వు కావాలని డిమాండ్ పవన్కి ఫేవర్ చేసావు అని ప్రొజెక్ట్ అవుతుందేమో బయటికి అని అనగానే పక్కకి వెళ్ళిపోయి ఎమోషన్స్ చూపించేస్తుంది. అదే నేను ఇమాన్యుయల్ బాగా ఆడాడు, ఇమాన్యుయల్లే క్యాప్టెన్ అవ్వాలనుకున్నాను అని చెప్పి మళ్ళీ హరీష్ గారితో కూడా ఇమాన్యుయల్ క్యాప్టెన్ అవ్వలేకపోయినందుకు బాధగా ఉంది, డిమాండ్ పవన్ అయినా కూడా హ్యాపీ లేకుండా పోయింది అని చెప్పి మాట్లాడింది. మీరేమంటారు ఫ్రెండ్స్? మీకు అలానే అనిపిస్తే లైక్ కొట్టండి. రీతు గారి ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి.